జల్లెడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది. కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. ఆకలేసి 2 పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి 3 అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తి అయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, नहीं रे, तेरे बाप का है और तेरा बाप मैं हूं. తప్పినా పిడికిళ్లకు నేర్పించరా జగన్.
చచ్చిపోయిన ప్రాణాల మీద భయం ఉండాలి సాబ్. కరెక్ట్ రా. జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి.